క్రీస్తునందు ప్రియమైన టీడబ్ల్యూఆర్ ప్రేమధార టీవీ వీక్షకులకు శుభములు తెలియజేస్తూ నేటి అధ్యయనానికి స్వాగతం పలుకుచున్నాం. సంఘానికి ఉజ్జీవం కావాలంటే కొండ మీది ప్రసంగం యొద్దకు మనం రావాలి. క్రీస్తునందున వారికి ఏ శిక్షావిధి లేదు. మన స్వప్రయత్నాలు పనిచేయవు. తిరిగి జన్మించిన వారే కొండపై ప్రసంగంలో ఇమడగలరు. సాధారణంగా మనం మన ప్రియులను ప్రేమించి శత్రువులను ద్వేషిస్తాం. కానీ ప్రభువు ఇందుకు భిన్నంగా ఎవరిని గూర్చి నిరాశపడవద్దని చెప్పాడు. సుంకరులు, పాపులు, అన్యులు శత్రువులను ప్రేమించలేరు. తన ప్రజలు ఆత్మీయ పరిపక్వత పొందాలని, ఎవరిని శత్రువులుగా ఎంచవద్దని ప్రభువు ఆజ్ఞాపించాడు. సంఘంలో, సమాజంలో క్రీస్తును నమ్మిన బిడ్డలు ఎప్పటికీ ప్రత్యేకమైన వారే. కాబట్టి పరలోక రాజ్యంలోని పౌరులకు సంబంధించిన అనేకమైన మరిన్ని లోతైన సత్యాలను నేటి పాఠంలో నేర్చుకోబోతున్నాం. ఇక కొండ మీది ప్రసంగ అనుభవంలోనికి వెళ్ళడానికి మనము సిద్ధపడదామా? ప్రియ శ్రోతలు, బాగున్నారా? యేసుక్రీస్తునందలి విశ్వాసం మన మూఢనమ్మకాలను పోగొడుతుంది. విశ్వాస యాత్ర అంటే లోక ప్రవాహానికి ఎదురీత. హనోకులాగా దేవునితో నడుస్తూ వెడదాము. ఆయన చేతిలో చెయ్యేసి నిర్భయంగా నడిచిపోదాం. మన హృదయ రహస్యాలను ఎరిగిన ప్రభువుతో ఆయన అడుగులో అడుగేసి నడవడం మన భాగ్యం. యేసుతో నడిచే మనం అనేక మందిని మనతో తీసుకువెళ్ళాలి. తోటివారిని, మన బోటివారిని మనం ప్రేమించినప్పుడే యేసుతో మనకు అర్థవంతమైన సహవాసం ఉంటుంది. యేసును వెంబడించే మనం ప్రతి ఒక్కరము మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. ప్రతి ఒక్కరూ మోయవలసిన వ్యక్తిగతమైన శిలువ మనకుంది. ఈ శిలువను లోకమే మనకిచ్చింది. మనం దేవుణ్ణి నమ్మటం కాదు, ఆయన మనల్ని నమ్మడం గొప్ప విశేషం. మనకు గురుతర బాధ్యతలను ఆయన అప్పగించాడు. తన నిత్య సార్వత్రిక సంకల్పాన్ని ఆయన మనకు తెలియచేశాడు. భూదిగంతాల వరకు మనము ఆయన సువార్తను చాటాలి. రండి, ఈరోజు మన వాక్య పాఠం మత్తయి సువార్త 5వ అధ్యాయం 41వ వచనం నుండి 6వ అధ్యాయం 4వ వచనం వరకు. సావధానంగా వినండి. యేసు ప్రభువు కొండ మీద చేసిన మహాప్రసంగంలో ఓ భాగం ఈ రోజున మనం ధ్యానించుకుంటున్నాము. ఒకడు 1 మైలు దూరమే రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళ దూరం వెళ్ళు. నిన్ను అడిగే వానికి ఇవ్వు. నిన్ను అప్పు అడగగోరే వాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చెయ్యండి. ఆయన చెడ్డవారి మీద, మంచివారి మీద తన సూర్యుణ్ణి ఉదయింపజేసి నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద వర్షము కురిపిస్తున్నాడు. మీరు మిమ్మును ప్రేమించే వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగుతుంది? సుంకరులు అలా చేస్తున్నారు గదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేస్తున్నదేమిటి? అన్యజనులు అలాగే చేస్తున్నారు గదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులై ఉంటారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? కొండమీది ప్రసంగం 1000 ఏండ్ల పాలనలో అమలులోకి వస్తుంది నిజమే, కానీ అది సంఘంలో ఇప్పుడే ఆచరణలోకి రావాలని చెప్పరెందుకని? సంఘానికి ఉజ్జీవం రావాలంటే వ్యక్తిగతంగా దేవుని బిడ్డలు కొండమీది ప్రసంగానికి తిరిగి రావలసిందే. సంఘమే ఈ లోకంలో దేవుని రాజ్యానికి ప్రతిబింబం. మన బోధ, ఆచరణ కొండమీది ప్రసంగమే. దేవునికి స్తోత్రం. శత్రువును ప్రేమించు అనే ఈ ఆజ్ఞ పూర్తిగా పరలోక రాజ్యమందు 1000 ఏండ్ల పాలనలో నెరవేరుతుంది. ఈ రోజున మనం విశ్వాసులందరినీ ప్రేమిస్తాము, గాని శత్రువులకు సువార్త ప్రకటించి వారి పట్ల మన ప్రేమను వారికి వ్యక్తం చేస్తాము. దేవుని యొక్క రక్షించే కృపను వారికి ప్రచురిస్తాము. పరలోక మార్గాన్ని వారికి చూపుతాము. మన ప్రభువు పరిపూర్ణుడు. ఆయన సంపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొందుతున్నాము. మన ప్రియుడైన క్రీస్తునందు
మనము అంగీకరించబడ్డాము. అది మనకు మహాభాగ్యం. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. క్రీస్తునందున్న వారికి ఎట్టి కలవరమూ లేదు. దేవుని ప్రేమ నుండి ఎడబాటు లేదు. యేసు నీతి మనకు ఆరోపించబడింది. మనము యేసుక్రీస్తు సారూప్యానికి మార్చబడుతూ ఉన్నాము. ఇది మనలో పరిశుద్ధాత్మ నిర్వహించే ఉద్యమం. అయితే మన స్వప్రయత్నంతో పరిపూర్ణత సాధించాలంటే అది జరగదు. అది వృథా ప్రయాసే అవుతుంది. అంతా దేవుడు చేసిందే, దేవుడు చెప్పిందే. మన రక్షణలో కానీ, పరిశుద్ధత నీతిమత్వము విషయములో కానీ అంతా దేవుని పనే, పరిశుద్ధాత్మ పనే. దేవునికి స్తోత్రం. సోదరీ సోదరులారా, రక్షకుడు లేకుండా మనకు రక్షణ లేదు. రక్షణలో కొనసాగటం కూడా రక్షకుడు లేకుండా జరిగేది కాదు. ఈ అధ్యాయంలో యేసు రాజుగా తన రాజ్య పౌరులతో మాట్లాడుతున్నాడు. మన నీతి పరిసయ్యుల నీతిని, శాస్త్రుల నీతిని మించినది. మన నీతి విశ్వాస సంబంధమైనది. పరిసయ్య నీతి మత సంబంధమైనది. దాని ద్వారా వారి ఆత్మకు శుద్ధి కలగదు. వారి స్వనీతి పరాయణత్వం దేవుని దృష్టిలో మురికి బట్టలతో సమానం. నికోదేము మతనిష్టలో ఆరితేరినవాడు, ఇశ్రాయేలుకు బోధకుడు, యూదుల అధికారి. మత సంబంధంగా అతనిలో లోపమేమీ లేదు. గాని యేసు ప్రభువు అతనితో ఏమన్నాడు? నీవు తిరిగి జన్మించాలి, లేకపోతే నీకు దేవుని రాజ్యం లేదు. నీవు దాన్ని చూడలేవు, అందులో నీవు ప్రవేశించలేవు. మన నీతి ప్రమాణాలు మతాచారాలకు అతీతమైనవి. అందుకే ప్రభువు నికోదేమును గద్దిస్తూ, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి ఇది ఎరుగవా? క్రీస్తునందు విశ్వసించిన వారికే ఈ నూతన జన్మ ప్రాప్తి. విశ్వాసులే నీతిమంతులు. ఇది కృప వల్ల కలిగింది, ధర్మశాస్త్రము మూలముగా వచ్చింది కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండమీది ప్రసంగంలో కొంత భాగం మనం ఈ పాఠంలో ధ్యానించాము. లూకా సువార్త 6వ అధ్యాయం 27-28 వచనాలలో కూడా ఇదే రాయబడింది. వింటున్న మీతో నేను చెప్పేదేమిటంటే, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును ద్వేషించే వారికి మేలు చెయ్యండి, మిమ్మును శపించే వారిని దీవించండి, మిమ్మును బాధించే వారి కొరకు ప్రార్థన చెయ్యండి. లూకా సువార్త 6వ అధ్యాయం 32-36 వచనం వరకు. మిమ్మును ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే మీకేమి మెప్పు కలుగుతుంది? పాపులు తమను ప్రేమించే వారిని ప్రేమిస్తారు గదా. మీరు మేలు చేసే వారికే మేలు చేస్తే మీకేమి మెప్పు కలుగుతుంది? పాపులు అలాగే చేస్తారు గదా. మీరెవరి వద్ద మరల పుచ్చుకోవాలని నిరీక్షిస్తారో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగుతుంది? పాపులు తామిచ్చినంత మరల పుచ్చుకోవాలనే పాపులకు అప్పిస్తారు గదా. మీరైతే ఎట్టివారిని గూర్చైనా నిరాశ చేసుకోకుండా మీ శత్రువులను ప్రేమించండి, మేలు చెయ్యండి, అప్పియండి. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉంటుంది. మీరు సర్వోన్నతుని కుమారులై ఉంటారు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరు కనికరము గలవారై ఉండండి. మన వారిని, మన జాతీయులను ప్రేమించాలి అని పరిసయ్యులంటారు. లేవియకాండం 19వ అధ్యాయం 18వ వచనం, నీ ప్రజల మీద కోపము ఉంచుకొనక నిన్నువలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, నేను యెహోవాను. అనగా స్వజాతీయులకు ఎట్టి కీడు చేయకూడదు. శత్రువులను ద్వేషించాలి అనగా దేవుడే తమ ద్వారా శత్రువులకు తీర్పు తీరుస్తాడు అనుకున్నారు. గాని యేసు ప్రభు అన్నాడు, మీరు శత్రువులను ప్రేమించాలి, ఎందుకనగా నేను వారిని ప్రేమిస్తున్నాను. సూర్యుడు అందరికీ తన ప్రకాశమిస్తాడు, వర్షం అందరికీ పక్షపాతం లేకుండా కురుస్తుంది. అలాంటప్పుడు దేవుడు కొందరిని ప్రేమించటం, కొందరిని ద్వేషించటం ఎలా జరుగుతుంది? తన ప్రజలు లోకమంతటికీ ఆశీర్వాదం కలిగేలా తమ దేవునికి ప్రతినిధులై జీవించాలి. దేవుడు తన వారిని తన సాధనములుగా వాడుకుంటాడు. ఇలాంటి ప్రేమను చూపేవారే దేవుని కుమారులు అని పిలువబడతారు. సుంకరులు, అన్యప్రజలు తమ వారిని ప్రేమిస్తారు. మీరు అంతేనా? కాదు. మీ జీవిత శైలిలో ప్రత్యేకత ఉంది.
మీకు శత్రువులెవరూ ఉండకూడదు. మీరందరినీ ప్రేమించాలి. వారు మిమ్మల్ని శత్రువులు అన్నా వారు మాత్రం మీకు శత్రువులు కాకూడదు. అలా మీరు అనుకోకూడదు. వారిని ప్రేమించాలి. పరిసయ్యులకు మీకు తేడా ఏమిటి? మీ ప్రత్యేకత ఏమిటి? అదే కొండమీది ప్రసంగంలో ప్రభువు మనకు బోధించాడు. మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు. మీరు అలాగే పరిపూర్ణులై ఉండడానికి ప్రయాసపడాలి. దేవుని ఉన్నతమైన నీతి ప్రమాణాలను పాటించండి. మన నీతికి మాదిరి దేవుడే. ఆయన కుమారుడైన క్రీస్తే. మనం నీతిమంతులము అంటే నీతిమంతుడైన యేసును పోలిన వారము అని సాక్ష్యమిస్తున్నాము. ఇక్కడ పరిపూర్ణత అంటే పరిపక్వత అని మనం అర్థం చేసుకోవాలి. మనం పరిపక్వత దిశగా ఎదగాలి. పరిపక్వత అంటే పరిశుద్ధ జీవితమందు ఎదుగుదల. హత్య, కామవాంఛ, ద్వేషం, మోసం మొదలైనవి దేవుని లక్షణాలు కావు. కక్ష సాధింపు మనస్తత్వం దేవునిది కాదు. కొండమీది ప్రసంగమంతా యేసుక్రీస్తు మనస్తత్వాన్ని ప్రతిఫలించే హితబోధ. దేవుడు తన నైతిక ప్రమాణాలను తగ్గించలేదు. అవి నాడు నేడు ఉన్నతమైనవే. ఆ ప్రమాణాలను మనం అందుకోవాలి. ఈ విషయంలో మనకు సాయం చేయడానికే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. దేవుని నీతిని మనలో ఉత్పాదన చేసేవాడు పరిశుద్ధాత్మ. శ్రోతలు వింటున్నారా? దేవుని బిడ్డల జీవిత శైలి కొండమీది ప్రసంగమే అని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం మరువరాదు. మనం సర్వకాల సర్వావస్థల్లో ఈ సత్యాన్ని పాటించి తీరాలి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. క్రైస్తవ ప్రజల జీవిత విధానం ప్రజలను దేవుని వైపునకు ఆకర్షించాలి. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువ ప్రేమించేవారున్నారు. కొందరికైతే కీర్తి కండూతి ఎక్కువ. బాబెలు గోపురాన్ని నిర్మించడంలో వారి ఉద్దేశ్యం పేరు ప్రఖ్యాతులు. రాళ్లకు ప్రతిగా ఇటుకలు, అడుసుకు ప్రతిగా మట్టికీలు. ఇది కృత్రిమ సామగ్రి. యెరూషలేము ఆలయం రాళ్లతో నిర్మించబడింది. ఈ బాబెలు నిర్మాణ సామగ్రి శరీరానుసారమైన క్రైస్తవునికి పోలిక. కలిమి విస్తరించటమే జీవమునకు మూలం అని కొందరి అంచనా. అది కేవలం తప్పు. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం అంటోంది, మనం యేసు ప్రభువుకు భూదిగంతాల వరకు సాక్షులం. మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, వృత్తి వ్యాపారాదులలో మనం యేసు ప్రభువుకు సాక్షులం. కొండమీది ప్రసంగ ధోరణి గమనించారా? ప్రభువు ఏమన్నాడు? మనం లోకానికి ఉప్పు, వెలుగు లాంటి వారము. ఆహారంలో ఉప్పు కొంచెమే వేసుకుంటాము. అదే ఆహారానికి రుచి. క్రైస్తవులు మన దేశంలో కొద్దిమందే కావచ్చు, కాని మనం మన దేశానికి, మన సమకాలీన సమాజానికి ఆశీర్వాదమై అందరికీ కావలసిన దినుసు అవుతాము. ఉప్పు వల్ల దాహం కలుగుతుంది అన్నాము. మనము మన తోటివారిలో ఆధ్యాత్మిక విషయాలంటే దప్పి కలిగించాలి. ఉప్పు పదార్థాన్ని చెడిపోనియదు. అలాగే మనము సమాజంలోని కుళ్ళును అరికట్టాలి. ఎఫెసీ 6వ అధ్యాయం 6వ వచనం ఏమంటోంది? ప్రియ శ్రోతలు, ఇప్పుడు మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు ధ్యానం చేయబోతున్నాము. మనుషులకు కనబడాలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడండి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేసేటప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలెనని వేషధారుల సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేసేలాగున నీ ముందర బూర ఊదించవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. నీవైతే ధర్మము చేసేటప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండే నిమిత్తము నీ కుడి చెయ్యి చేసేది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి. అట్లయితే రహస్యమందు చూచే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు. శ్రోతలు వింటున్నారా? బాహిరమైన మన నీతి క్రియలకు ప్రేరణ మన అంతరంగ వైఖరి. దానధర్మాలు చేయటంలో, ప్రార్థన, ఉపవాసము మొదలైన వాటిలో మన అంతర్గత వైఖరులు ఎలా ఉండాలో
ప్రభువు ఈ అధ్యాయంలో ఉపదేశిస్తున్నాడు. పరలోక రాజ్య పౌరులకు దేవునికి మధ్య ప్రవర్తిల్లే సంబంధం ఎలాంటిదో ఈ అధ్యాయంలో తేటగా చూపబడింది. దానధర్మాలు చేయటంలో మన ఉద్దేశ్యమేమిటి, వాటిని ఏ విధంగా ఆచరణలో పెట్టాలి అనేది దేవుని బిడ్డలు ఎరిగి ఉండాలి. రాజుగా యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు, ప్రసంగిస్తున్నాడు. దానధర్మాల విషయంలో ప్రదర్శనాత్మక ధోరణి మంచిది కాదు. అది ప్రభువుకు బొత్తిగా ఇష్టం లేదు. పరిసయ్యులు చేసినట్లు మనం చేయకూడదు. వారిలాగా నలుగురిలో బూర ఊదకూడదు. అందరికీ నేనెంత దాతనో చూపే ఉద్దేశ్యం శరీరానుసారమైనది. యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్ల కలిగే నీతి నిరాడంబరమైనది. పరలోకమందున్న మన తండ్రి మహిమ కోసం, ఆయన మెప్పు కోసం దానధర్మాలు చేస్తాము గాని సమాజంలో పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు. నీకు నీ ప్రభువుకు మధ్య ఈ వ్యక్తిగత సంబంధంలో మూడో వ్యక్తి ప్రమేయం ఏమాత్రమూ ఉండకూడదు. నీ ఆత్మకు ప్రభువుకు మధ్య ప్రవర్తిల్లే సంబంధ సహవాసాలు కేవలం వ్యక్తిగతమైనవి. 6వ అధ్యాయంలో పేర్కొనబడిన అంశాలెన్నో ఉన్నాయి. దానధర్మాలు చేయడము, ప్రార్థన, ఉపవాసము, డబ్బు, భవిష్యత్తును గురించిన ఆందోళన మొదలైన విషయాలు ఈ అధ్యాయంలో చర్చించబడినవి. ఈ సంగతులన్నీ అనుదిన జీవితంలో మనము ఎదుర్కొనేవే. మొదట దానధర్మాలను గురించి. మత సంబంధమైన భక్తి అంతా ప్రదర్శనాత్మకమే. అది ధర్మశాస్త్రమందలి అక్షరాన్ని అనుసరించినది. కాని యేసు ప్రభు ద్వారా మనకు కృప ప్రాప్తించింది. కృప అనేది నీ అంతరంగంలో దేవుడు కలిగించిన నీతిమత్వం. నీ దానధర్మములు రహస్యంలో చేయవలసినవి. అవి బహిరంగ ప్రదర్శన కోసం చేయకూడదు. మనుషులకు కనబడాలని కాక, మనుషులు చూడాలని కాక ప్రతి దానధర్మము చేస్తాము సరే, అయితే అది నలుగురికి ఎలాగూ తెలుస్తుంది. కాని మన ఉద్దేశ్యం మటుకు అది కాకూడదు అని ప్రభువు ఉపదేశం. పరలోకమందున్న మన తండ్రి ఎల్లప్పుడూ మన ఉద్దేశ్యాలను పరీక్షిస్తాడు. చేసే మంచి పనికి దేవునికి మహిమ కలగాలి. నీకేమీ ఘనత అక్కర్లేదు. దానిని నీవు కోరకూడదు. అయితే పరిసయ్యులేం చేస్తారు? వారు సమాజ మందిరాలలో, వీధులలో దానధర్మాలు చేస్తారు. అందరూ వీరి భక్తిని చూచి మెచ్చుకోవాలి, పొగడాలి. తాము భక్తులని ప్రజల మధ్య గుర్తింపు రావాలి. పరిసయ్యుల కీర్తి కండూతిని యేసు ప్రభువు ఇక్కడ ఎత్తి చూపుతున్నాడు. పరిసయ్యుడు దానధర్మాలు చెయ్యాలంటే బాగా జనం రద్దీగా ఉన్న చోట వీధి మధ్యకు వెడతాడు. ముందు బూర ఊదిస్తాడు. ఆ బూర శబ్దం విని జనం గుమికూడుతారు. యెరూషలేము నగర వీధుల్లో, మూలల్లో అడపాదడపా పరిసయ్యుల బూరలు మోగుతూ ఉంటాయి. రండహో రండి, ఫలాని పరిసయ్యుడు గారు దానధర్మాలు చేయబోతున్నాడు అని దండోరా వేయబడుతోంది. ఇది వారి మతభక్తికి ప్రజల నుండి వారు కోరే గుర్తింపు. వారు తమ ఫలము పొందారు. ఏమిటా ఫలం? వారు కోరింది ప్రజల గుర్తింపు. అదే వారికి దొరికింది. గాని దానికి దేవుని గుర్తింపు లేదు. అయితే దేవుని బిడ్డలు, పరలోక రాజ్య పౌరులు అలా చెయ్యరు. వీరి దానధర్మాలు ప్రజల నుండి రహస్యముగా ఉంచబడతాయి. అవి దేవునికి మాత్రమే తెలుసు. తాము ఇచ్చినట్లు ప్రకటించకపోతే కొందరు అసలు ఇవ్వనే ఇవ్వరు. అందుచేత వారి నుండి ఎక్కువ మొత్తం రాబట్టడానికి సంఘం వారి పేర్లు ప్రకటించటం జరుగుతుంది. వారి కీర్తికాంక్షను నాయకులు ప్రోత్సహిస్తున్నారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? దాతృత్వం అనేది నీకు దేవునికి మధ్య వ్యవహారం. ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా అదంతా దేవుడు చూస్తున్నాడు. బీద విధవరాలి 2 కాసులు ప్రభువు చూస్తున్నాడు. ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు. నీకు దేవునికి మధ్య ఉన్న ఈ సంబంధంలోకి మధ్యన మూడో వ్యక్తి ప్రవేశిస్తే అది దేవునికి ఇష్టముండదు. దానిని దేవుడు గుర్తించడు. ఇచ్చినవానికి కావలసిన గుర్తింపు ఇక్కడే దొరికింది గనుక దాని ఫలం అతనికి ముట్టింది. ఇంతే సంగతులు. కొందరు కట్టడానికి పెద్ద మొత్తమిచ్చి తమ పేర్లు ద్వారం మీద చెక్కించుకుంటారు. వారి దాతృత్వానికి ఫలం ముట్టింది. ఇక దేవునికి దానితో ప్రమేయం లేదు.
ఇదే యేసు ప్రభువు కొండమీది ప్రసంగంలో మనకు నేర్పిన పరమ సత్యం. ఒక చెయ్యి ఇచ్చేది రెండో చేతికి తెలియకుండా ఉంటే మంచిది. తెలిస్తే అభ్యంతరం కలగవచ్చు. కుడి చెయ్యి ఇస్తుంటే ఎడమ చెయ్యి వద్దంటుందేమో. అయినా అతి కొద్ది మొత్తం ఇచ్చేటప్పుడు అంత చెప్పాల్సిన అవసరమేముంది అనేవారు కూడా మన మధ్య లేకపోలేదు. ఈ మాటల్లో సునిశితమైన వ్యంగ్యం ధ్వనిస్తోంది. ప్రియ శ్రోతలు, రహస్యమందు చూచే తండ్రి చూడాలంటే నీ దానం రహస్యంలోనే జరగాలి, బహిరంగముగా కాదు. పరిసయ్యుల వేషధారణ ప్రవృత్తిని ప్రభువు ఎండగడుతున్నాడు. పరిసయ్యుల దాతృత్వమంతా నాటకము, బోటకము. క్రైస్తవ నీతి అనేది నీకు ప్రజలకు మధ్య వ్యవహారం కాదు. ఒక వ్యక్తికి దేవునికి మధ్య ప్రవర్తిల్లే సంబంధమే క్రైస్తవ నీతి. ప్రజల ఎదట దానధర్మాలు చేస్తే దాని ఫలము ప్రజల నుండే వస్తుంది. దేవుని ఎదుట చేస్తే దేవుని వద్ద నుండే దానికి ఫలం ప్రాప్తిస్తుంది. పరిసయ్యులైతే బీదలకు దానం చేసినా ప్రజలను సాక్షులనుగా పెట్టుకుంటారు. ప్రజల కరతాళ ధ్వనుల మధ్య దానధర్మాలు చేస్తారు. అది వారికి ఒక సాంప్రదాయమైపోయింది. అసలైన దాతృత్వాన్ని పరలోక రాజ్య పౌరులు అభ్యాసం చెయ్యాలి. నీవు ఇవ్వగానే ఎంత ఇచ్చింది అక్కడికక్కడే మరిచిపోవాలి. లేకపోతే గర్వం వచ్చే ప్రమాదముంది. దేవుని మెప్పు, మనుషుల మెప్పు రెండూ కావాలంటే కుదరదు అని పరిసయ్యులు తెలుసుకోవాలని ప్రభువు ఈ మాటలు చెప్పాడు. శ్రోతలు వింటున్నారా? మనము చేసే సత్కార్యాలు ఏవైనా మన ప్రభువును సంతోషపెట్టడానికే చెయ్యాలి. అదే పరలోక రాజ్య పౌరనీతి. కొండమీది ప్రసంగమంతా పరలోక రాజ్యంలోని సివిక్స్. అందరూ అభ్యసించి తీరాలి. పరిసయ్యులు రాను రాను మరీ వేషధారులైపోతూ ఉంటే ప్రభువు తన పవిత్ర కోపంతో వారినెంతో గద్దించాడు. ఆ రోజుల్లో నాటకాల్లో వేషాలు వేసేవారు తమ అసలు ఆకారం కనపడకుండా ముసుగు వేసుకునేవారు, స్వరం కూడా మార్చేవారు. పరిసయ్యుల బోధలో వారి యాస, స్వరం తెచ్చుకోలు వేషంగా ధ్వనించేది. అందుకే ప్రభు ఈ మత వేషగాండ్లను అయ్యో పరిసయ్యులారా మీకు శ్రమ అంటూ కఠినంగా గద్దించాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 8వ వచనం, బోధించేవాడైతే బోధించడములోనూ హెచ్చరించేవాడైతే హెచ్చరించడములోనూ పని కలిగి ఉందాము. పంచిపెట్టేవాడు శుద్ధ మనస్సుతో, పై విచారణ చేసేవాడు జాగ్రత్తతో, కరుణించేవాడు సంతోషముతో పని జరిగించాలి. శ్రోతలు వింటున్నారా? దాతృత్వం తనది ఇతరులతో పంచుకోవడం అనే పరిచర్య. ఇది చేసేవారు శుద్ధ మనస్సుతో ఆ పని జరిగించాలి. నీతిమంతుల పునరుత్థానమందు మనము ప్రత్యుపకారము పొందుతామనే నిరీక్షణ మనకుంది. దేవునికి స్తోత్రం. శ్రోతలు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పరలోక రాజుగా కొన్ని రాజ్య నియమాలను తన ప్రసంగంలో పొందుపరిచాడు. విముక్త ప్రజల రాజ్య పౌరనీతికి ఉపయుక్తమైన సూత్రాలెన్నో మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలలో ఉన్నాయి. ఈ 3 అధ్యాయాలు మా శ్రోతలు జాగ్రత్తగా వినాలి. ధనమును గురించి, వ్యక్తిగతంగా ఆందోళన చెందే వారిని గురించి, ప్రార్థనను గురించి ప్రభువు సార్వత్రికమైన హితబోధ చేశాడు. అన్నిటికంటే ముఖ్యమైన సూత్రం మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. మనుష్యులు మీకు ఏమి చెయ్యాలని మీరు కోరతారో అలాగుననే మీరు వారికి చెయ్యండి. ఇదే ధర్మశాస్త్రము, ప్రవక్తల ఉపదేశము. ఈ సందర్భంలో మా శ్రోతలకు 5వ అధ్యాయంలోని ధన్యతలు మరొకసారి జ్ఞాపకం చెయ్యగోరుతాము. ప్రతి ధన్యత బైబిలులోని ఒక వ్యక్తిని ప్రత్యేకించి చూపటం ఒక విశేషం. 1. ఆత్మ విషయమై దీనుడు, కొత్త నిబంధనలోని యోసేపు. 2. దుఃఖపడిన ధన్యుడు యోబు. 3. సాత్వికుడైన ధన్యుడు మోషే. 4. నీతి కొరకు ఆకలి దప్పులు గల ధన్యుడు అపొస్తలుడైన పౌలు. 5. కనికరము గల ధన్యుడు దావీదు. 6. హృదయశుద్ధి గల ధన్యుడు పాత నిబంధన యోసేపు. 7. సమాధానపరిచిన ధన్యుడు బర్నబా. 8. నీతి కొరకు హింసించబడిన ధన్యుడు దానియేలు.
ఈ 8 మంది ధన్యులను మనం మరిచిపోలేము. అందరినీ పరలోకంలో, పరలోక రాజ్యంలో కలుసుకుందాం. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, నేటి సందేశంలో దేవుని బిడ్డలకు మరియు పరిసయ్యులకు గల తేడాను ప్రభువు కొండమీది ప్రసంగంలో బోధించిన విధానాన్ని మనము గమనించాం. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడైన విధంగా మనము పరిపూర్ణంగా ఈ లోకంలో జీవించాలని నేర్చుకున్నాం. మన ఆధ్యాత్మిక పరిపూర్ణతకు యేసుక్రీస్తే మాదిరిగా ఉంటున్నాడు. అనగా మన ఆధ్యాత్మిక పరిపక్వత వైపు ఎదగాలి. దేవుని నైతిక ప్రమాణాల వైపు మన అడుగులు వేయాలి. కొండమీది ప్రసంగంలో ఉప్పు ఎంతో ప్రాముఖ్య సందేశాన్ని ఇస్తుంది. ఉప్పు దాహం తీరుస్తుంది. దేవుని ప్రేమ గలవారే తమ తండ్రి వలె పరిపూర్ణులు కాగలరు. ఇక దాన ధర్మాల విషయాల్లో బహిరంగ ప్రదర్శనలను ప్రభువు ఖండించాడు. చేసే మంచి పనికి దేవునికి మహిమ కలగాలి. దేవుని సంతోషపరచడానికి, మహిమపరచడానికి మంచి పనులు చేయాలి. తానెంతటి ఉదారుడో అందరికీ ప్రకటించిన అవసరం లేదు. ఇక రాబోయే పాఠంలో ప్రార్థన, ఉపవాసము, డబ్బు, భవిష్యత్తును గూర్చిన ఆందోళన మొదలైన అనుదిన జీవితంలో మనము ఎదుర్కొనే అంశాలను గూర్చి చర్చించుకుందాం. అంతవరకు దేవుడు తన వాక్యంతో నింపి మనల్ని భద్రపరచునుగాక. దైవాశీస్సులు.